ఇప్పుడు మీ ప్రొఫెషనల్ లైఫ్‌లోకొస్తే లైక్ మీరొక సైకియాట్రిక్ చేస్తున్నారు కదా! జాబ్ కూడా. సో, ఎలాంటి పేషెంట్స్‌ని మీరు ట్రీట్ చేస్తారు? చాలా డిప్రెస్డ్ పేషెంట్స్. హుహుహు. మానసికంగా వాళ్ళు చాలా లోన్‌లీగా హుహు. ఉన్న హార్ట్స్‌ని కొంచెం రీఫిల్ చేస్తాం. ఓకే. అలాంటి వాటిలోకొస్తే చాలా లవ్ కేసెస్ కానీ, ఫ్యామిలీ మ్యాటర్స్, హుహుహుహు. జెండర్ కన్ఫర్మేషన్ కేసెస్ కానీ అలాంటివి ట్రీట్ చేస్తూ ఉంటాం. ఇస్తుంటారు. అంటే ఇప్పుడు ఒక పర్సన్‌ని మీరు మోటివేట్ చేయాలంటే ఏ విధంగా మోటివేట్ చేస్తారు? ఆ పర్సన్ థింక్‌లో ఉండి, హుహు. అక్కడనే ఉండి తన నుంచే ఆలోచించేలా చేస్తాను. చించేలా దిస్ ఇస్ ద చేస్తారు. రైట్ ఓకే. ఆర్ రాంగ్? హుహుహుహు. ఇది నువ్వు చేయగలవా లేదా? ఓకే. సో, యూ కెన్ డూ ఇట్. హుహు. సింప్లీ థింక్. హ్మ్. సో, అలాంటివి ఒక పర్సన్‌తో చెప్తే, ఏవి చేయలేని వాళ్ళతో వెళ్లి చెప్తే, హుహు. హి డెఫినైట్‌లీ డూ దట్ ఓకే. ఎవ్రీథింగ్. ఓకే. నేను నేను ఏదైనా చేస్తాను. పర్లేదు నేను చేస్తాను అని ఒక ఆలోచన, పాజిటివ్ థాట్ ఒస్తుంది. హుహుహు. సో, అన్నిటికంటే పాజిటివ్ ఎన్విరాన్మెంట్ చాలా ముఖ్యం ఒక మనిషి ఏదైనా చేయాలి అంటే. ఓకే. అవును. ఆహ్, అండ్ ఇప్పుడొక చిన్న టాస్క్ లైక్ ఏంటి అంటే, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. తను యాక్చువల్లీ సాయి పల్లవికి ఫ్యాన్. ఒక చిన్న ప్రాంక్ కాల్. మీరు మాట్లాడండి. తన రియాక్షన్ ఏంటో చూద్దాం. ఐ మీన్ తను ట్రస్ట్ చేస్తుందా లేదా సాయి పల్లవి అని. ఓకే. ఓకేనా? నేను కాల్ చేస్తా. యాహ్! ఫస్ట్ ఒక అమ్మాయికి కాల్ చేస్తాను. హలో. హలో హలో. చెప్పు. బ్రో నేను ఇక్కడ మన సాయి పల్లవిది ఒక చిన్న ప్రెస్ మీట్ ఉంటే వచ్చాను. ఆ, అదే నువ్వు సాయి పల్లవికి ఫ్యాన్ కదా! నీతో మాట్లాడిద్దామని చెప్పి కాల్ చేశా. ఓకే. ఇగో ఇస్తున్నా మాట్లాడు. ఆ, హలో. హలో హలో హాయ్ మ్యామ్. హలో అండి. అంటే ఈ ఫిదా మూవీ చూసినప్పటి నుంచి నేను మీకు పెద్ద ఫ్యాన్. ఓహ్! థాంక్ యూ. కట్ చేసింది. కట్ కట్ అయిపోయింది. అయింది. ఇస్తా. మాట్లాడరా. హలో. హలో, ఏదో చెప్తున్నారు. అదే మీ ఫిదా మూవీ చూసినప్పటి నుంచి మీకు పెద్ద ఫ్యాన్ మేము. ఓహ్! రియల్లీ థాంక్ యూ. అట్లనే మీరు న్యాచురల్ ఉంటారు కదా, సో దానికి ఇంకా పెద్ద ఫ్యాన్ మేము. మీ మూవీస్ అంటే ఎక్కువ మీరు ఉండేది తీరు ఉంటారు కదా, సో దానికి మేము ఏమంటారు చాలా ఎగ్జాక్ట్ అవుతారు అందరూ. ఓహ్! అవునా? అందరూ యాక్చువల్లీ ఐ మీన్ తండేల్ మూవీ ప్రమోషన్ ఆఫ్ ద ప్రెస్ మీట్. సో, అందరూ ఓకే. మీరు వెళ్లి తండేల్ మూవీని వాచ్ చేయండి. మన ఫిబ్రవరి 7కి వస్తుంది. ఓకే మ్యామ్. అందరూ సపోర్ట్ చేయండి. యాక్చువల్లీ చాలా మంది ఉన్నారు. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్ సో మచ్. అసలు తను కూడా అసలు నిజంగా సాయి పల్లవి అని ఇంక మాట్లాడేస్తుంది. అండ్ ఇప్పుడు సమంత వాయిస్ ట్రై చేద్దాం. ఒక అబ్బాయికి కాల్ చేస్తా. సమంత వస్తుందిగా వాయిస్. సమంత చాలా డిప్రెషన్‌లో ఉన్నారు ఇప్పుడు మాట్లాడు. అయ్యో! అయితే ఇప్పుడు ఎవరు ఎనర్జిటిక్‌గా ఉన్నారు? మీలో ఏ క్యారెక్టర్ ఎనర్జిటిక్‌గా ఉంది? ఆహ్, లేదా మరి సాయి పల్లవి ట్రై చేద్దామా? అవిక గౌర్. అవికా గౌర్. అవిక గౌర్ ఇలా ఒక మూవీ ప్రమోషన్‌కి వచ్చాం మాల్‌లో. హుహు. సో, అవిక గౌర్ ఉన్నారు. హ్మ్. నువ్వు అవిక గౌర్ ఫ్యాన్ కాదులే కానీ మాట్లాడమని చెప్పు. ఓకే. హలో. హా! రామ్. ఏ షాన్వి చెప్పు. ఇది రామ్ నేనిక్కడ మన అవికా గౌర్ ప్రెస్ మీట్‌కొచ్చాను. ఓకే. ఓకే. మరి అంటే నువ్వు ఫ్యాను కాదు. బట్ మాట్లాడతా అంటే ఫోన్ ఇస్తా మరి మాట్లాడతావా? ఏ ఇవ్వవా ఒక్కసారి? ఇస్తున్నా. హలో. హలో ఎలా ఉన్నారు? మేడం నమస్తే మేడం. మీ సిమ్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ వర్కింగ్. హలో హలో. మేడం మీ పెద్ద ఫ్యాన్ మేడం. మీరు నా లో దయ్యం సినిమా చేశారు కదా, అది అంటే మాకు అసలు సూపర్ అసలు. ఓకే. నేను ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు నాకు. సడన్ గా ఫోన్ చేశారు. అవునా? యాక్చువల్లీ ప్రెస్ మీట్‌లో ఉన్నాం. అందుకే కాల్ చేశాను. మేడం మేడం నా పేరు రామ్ మేడం. హలో రామ్. థ్యాంక్ యూ మేడం. అందరూ కొత్త మూవీ ప్రమోషన్ వచ్చింది. అందరూ వెళ్ళి ఆ మూవీని చూడండి ఫ్యామిలీతో కలిసి. థ్యాంక్ యూ. చాలా మంది వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.
మేడం థ్యాంక్ సో అట్లా సో అసలు ఎవరు ఐడెంటిఫై చేయట్లేదు. సో అదే వాయిస్ అనుకుంటున్నారు. సో నిజంగా అసలు చాలా గ్రేట్. అంటే సాయి పల్లవి అన్న ట్రస్ట్ చేసిండ్రు, రవిక గారు అన్న ట్రస్ట్ చేసిండ్రు అని అంటే ఇంకా ఆ వాయిస్‌లో మీరెంత మేనేజ్ చేస్తున్నారనేది క్లియర్‌గా ఉంది. సో నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు ఆ మాడ్యులేషన్. అండ్ నేను కూడా అబ్బాయి వాయిస్ అంటే స్టార్టింగ్ నుంచి వింటున్నా కదా! సాయి పల్లవి వాయిస్, సమంత వాయిస్, ఇట్లా రీతూ వర్మ, ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరియేషన్ అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. సో జస్ట్ ఐ వాంట్ టు ప్రూవ్ అనమాట. ఎందుకంటే ఫోన్‌లో మాట్లాడినా సరే అసలు ఐడెంటిఫై చేయట్లేదు అని. సో అంటే చూసేవాళ్ళకి ఏముంటదంటే అరే ఏదో చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు అనిపిస్తది. సో వాంట్ టు ప్రూవ్ ఉంటది కదా! సో అందుకే. సో నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. అసలు డబ్బింగ్ ఆర్టిస్ట్ అని అంటే అందరూ ఈజీ, మీరన్నట్టు ఈజీ అనుకుంటారు గానీ అసలు అది ఈజీ కాదు. ఎందుకంటే మీరిందాక చెప్పినట్టు వాయిస్ గానీ, ఫీలింగ్స్ గానీ, డైలాగ్ చెప్పడం చాలా బాగా గుర్తుకుండాలి. సో మిమ్మల్ని చూసి చాలా మంది డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటారు కదా! వాళ్ళకేం చెప్తారు? అంటే నన్ను చూసి నేను అవ్వాలని కాదు. హ్మ్. బట్ ఇక్కడ ఆఫర్స్ చాలా తక్కువ. దీన్ని అని స్పెసిఫిక్‌గా తీసుకొని వస్తారు కదా! ప్రొఫెషన్ ఇదే ప్రొఫెషన్ అని వచ్చే వాళ్ళకు హ్మ్. చెప్తున్నా అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్‌లు చాలా మంది ఉన్నారు. సో ఎవరు క్లిక్ అవుతారో తెలీదు. అవును. బట్ మీరు ఇదే ప్రొఫెషన్‌ని రావటం, దీన్నే కెరియర్‌గా చూజ్ చేసుకోవటం ఇట్స్ హానెస్ట్‌లీ రాంగ్ థింగ్. ఇది సైడ్‌కి పెట్టుకొని వేరే కెరియర్‌ని బిల్డ్ చేసుకుంటే బెస్ట్ అని అనుకుంటున్నాను. ట్రై ఓకే. చేయండి. ఎవరి లక్ ఎక్కడుంటుందో ఎవరికి తెలుసు. బట్ డోంట్ డిపెండ్, కంప్లీట్‌గా దీని మీద డిపెండ్ అవ్వద్దు అని ఆ! చెప్తారు. యెస్. ఇప్పుడు చూసుకుంటే మీకు ఫర్దర్‌గా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎట్లా ఉన్నాయి? ఎప్పుడైతే ఓకే. ఓకే. ఎన్ని రోజులు తెలీదు కాబట్టి ఆఫర్స్ ఇచ్చారు. ఇప్పుడు తెలిసింది కదా! మళ్ళీ పబ్లిక్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో అని కొన్ని ఆఫర్స్ రావట్లేదు. హుహుహు. బట్ ఓకే. బానే వస్తున్నాయి. బానే వస్తున్నాయి. ఓకే. మరి ఇప్పుడు చూసుకుంటే మీరు చదువుతున్నారు, జాబ్ చేస్తున్నారు, ఇటువైపు ఈ ఫీల్డ్‌లో ట్రై చేస్తున్నారు. అసలు ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు ఈ మూడిటిని? ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని వైపు దాన్ని హాయిగా బ్యాలెన్స్ చేయగలుగుతాను. కష్టమైన ఇష్టంగా. అవును. సో నేను దాన్ని బిలీవ్ చేస్తాను. ఓకే. మరి ఈ ఫీల్డ్‌లో చూసుకుంటే మీకొచ్చిన ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత? దట్స్ సీక్రెట్. హౌ కెన్ సీక్రెట్ ఐ అస్సలు రివీల్ ఇట్? రివీల్ చేయరా? అస్సలు లేదు. ఓకే. మరి ఫైనల్‌గా మిమ్మల్ని చూసి మీకు ఫ్యాన్ బేస్ కూడా ఉంటది. వాయిస్ కూడా చాలా ఫ్యాన్ బేస్ ఉంటుంది కదా! సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి? థాంక్ యూ ఫర్ హోల్డింగ్ మీ. థాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ. అండ్ స్టే ఫర్ ఎ లాంగ్ లాస్టింగ్ విత్ యువర్ రిలేషన్‌షిప్. వాళ్ళు మీరున్నందుకే ఇంత దూరం వచ్చాను. ఇన్ని చేస్తున్నాను. లవ్ ఇట్. థాంక్ యూ. మరి ఎండింగ్‌లో ఒక మంచి డైలాగ్‌తో ఎండ్ చేసేద్దాం. 'అమరన్' మూవీలో ఒక సీన్‌లో ఏడుస్తుంది కదా! హ్మ్. ఆ సీన్ చెప్తా. ఓకే. రైల్వే స్టేషన్ సీన్ ఉంది కదా! ఫోటో తెచ్చేస్తుంది. హుహు. మాకుందే ఒక చిన్న ఫ్యాంటసీ. అంటే బోర్డర్‌లో ఉండేవాళ్ళు వాళ్ళ లవర్, వైఫ్ ఫోటోని పర్స్‌లో పెట్టుకొని అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటారు కదా! నేను మా ఇంట్లో ఒక ఫోటోని తీసుకొని వచ్చాను. అది నీ పర్స్‌లో పెట్టుకుంటావా? అంటే నువ్వు కూడా అప్పుడప్పుడు చూస్తే ఉంటే బావుంటుంది. అని ఒకటి చెప్తుంది. ఆల్సో చేట. ఇందు రెబేకా వర్గీస్. చేట అని అన్నని మాత్రమే కాదు. మా ఇంట్లో అమ్మ, నాన్నని కూడా పిలుస్తుంది చేట. యాహ్! యాజ్ ఇట్ ఈజ్ అసలు సాయి పల్లవి దిగిపోయింది. అండ్ ఆద్య హనుమంత్ గారు థాంక్ యూ సో మచ్ మాకు మా ఛానెల్‌కి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థాంక్ యూ. థాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ.